గత 2 రోజుల నుంచి కూడా కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి రీతిగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే కౌశిక్ రెడ్డి ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, అయితే అరికపూడి గాంధీ ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి అనుబంధ సభ్యుడిగా కాస్త క్లోజ్గా మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ఇంటికి వస్తానని, ఆయన మెడలో బీఆర్ఎస్ కండువా వేస్తానని, ఆయన ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటూ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారో ఆయన మాట్లాడారు మొదట. అయితే కౌశిక్ రెడ్డిని కౌంటర్ చేస్తూ అరికపూడి గాంధీ ఆయన కూడా ప్రతిసవాలు విసిరారు. నువ్వు రావటమే కాదు నేనే నీ ఇంటికి వస్తున్నానని చెప్పేసి, అంటే ఆయన 11 గంటలకు ఈరోజు 11 గంటలకు వస్తున్నారు, 12 గంటలకు 11 గంటలకు నువ్వు రాకపోతే 12 గంటలకు నేనే నీ ఇంటి దగ్గరికి వస్తున్నారు అనుకున్నట్లుగానే అన్నట్లుగానే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన అయితే అక్కడే ధర్నాకు దిగారు. అక్కడైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి అసలు అరికపూడి గాంధీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఒకసారి గాంధీ గారు ఏమన్నా ఒకసారి బయట ప్లీజ్ అండి. నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా రెచ్చగొట్టినటువంటి విధానం న్యాయస్థానంలో స్పీకర్ గారి పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అతనే లీడ్ తీసుకొని ఏ రకంగా మాట్లాడాడో మీరు విన్నారు. మీరే స్వయంగా ఉదయం ఆయన రాకపోతే నేను ఇంటికి వెళ్తా అనగానే మీరు ఆయనకు చెప్పారు, హారతి పట్టుకొని రెడీగా ఉన్నారు, మీరు రండి అని చెప్పి ఆహ్వానించిన తీరు కూడా మీ అందరు కూడా విన్నారు. ఇంటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళే విధానంలో 30-40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి మీ కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు, ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. వెళ్తే మా వాళ్ళ ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి పూల కుండీలు విసిరినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీ ఇదే వెళ్ళినా నన్ను సుమారుగా చూసిన 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకుని మేము ఒక వీధి రౌడీ లాగా. రైట్, మరిది ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం, మరి పరస్పరం ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసుకునేంత వరకు వచ్చింది అంటే తెలంగాణ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి అనే దాని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరి ఈ అంశాలకు సంబంధించి చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చరణ్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి చరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి మీ పార్టీలో జాయిన్ అయ్యారని అనుకోవచ్చు, ఎందుకంటే పిఎస్సి సభ్యులు